డిఎస్సి ఆలస్యం, ఎస్సీ వర్గీకరణ కోసం ఆగిన నోటిఫికేషన్. తాజాగా వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ దాని నివేదిక వచ్చాక నోటిఫికేషన్. ఈలోగా అభ్యర్థుల సన్నద్ధతకు అవకాశం. నోటిఫికేషన్ ఇచ్చాక ప్రక్రియ వేగవంతం. న్యాయ వివాదాలు రాకుండా ప్రభుత్వం కసరత్తు. ఆంధ్రప్రదేశ్లోని డిఎస్సి నోటిఫికేషన్ అనేది మరింత ఆలస్యం కాబోతుంది. అయితే దీనికి ప్రధాన కారణంగా ఎస్సీ వర్గీకరణ అనేది చెప్పడం జరుగుతుంది. అయితే ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ అనేది కేవలం 2 నెలల సమయం మాత్రమే ఇచ్చారు. ఏదేమైనా జనవరి 6 ఫిబ్రవరిలో షెడ్యూల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులందరూ చదువుకోవాలి. డిఎస్సి ఆలస్యం ఎందుకు? ఆలోగా భర్తీ ఎప్పటి లోపల భర్తీ చేస్తారు? జూన్ 12వ తారీఖున స్కూల్ రీఓపెనింగ్ జరుగుతుంది కాబట్టి ఈ లోపు భర్తీ ప్రక్రియ అనేది జరుగుతుంది. అయితే జూన్ 12 లోపల భర్తీ ప్రక్రియ కాబట్టి మేబీ పరీక్షలు ఏప్రిల్ చివరి వారంలో కానీ లేదా మే మొదటి వారంలో కానీ ఉండే అవకాశం ఉంది. 90% ఏప్రిల్ చివరి వారంలోనే పెట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మేలోని ఎంసెట్, నీట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఎక్కువ అవకాశం అయితే ఏప్రిల్ నెలలో జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులందరూ కూడా టైం వేస్ట్ చేయకుండా క్షుణ్ణంగా చదువుతారని కోరుకుంటున్నాను. ఇది కంప్లీట్ మెరిట్ ఎగ్జామ్ కాబట్టి చాలా జాగ్రత్తగా పక్కడబందీగా వ్యూహంతో ప్రిపేర్ అవ్వండి. క్వాలిటీ మెటీరియల్ చదువుతూ ముందుకెళ్ళండి. బెస్ట్ ఆఫ్